అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు రైతు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయల దాకా రుణమాఫీ చేస్తామన్నటువంటి రేవంత్ సర్కార్ మాట మార్చింది. మొన్న ఎవరో ఒక ఎమ్మెల్యే మేము 100 రోజుల్లోపు అని చెప్పలేదు అంటూ మాట్లాడుకొచ్చింది చూసాం. వాస్తవంగా రుణమాఫీనే కాదు, టోటల్ మా ఎజెండా అంతా 100 రోజుల్లో అమలు చేస్తామంటూ స్వయంగా రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు. అందులో కర్ణాటకలోనూ అంతే అయింది, ఇక్కడ అంతే అయింది. కర్ణాటకలో కూడా రుణమాఫీ చేయలేదు, మహిళలకి వేస్తాను డబ్బులు వేయలేదు, ఇతరత్ర చేయలేదు. అక్కడ కూడా బస్సు ఇచ్చేసేసి అదే కానీ అంటున్నారు, తాంబూలాలు ఇచ్చేసి తనుగు జావండి అన్నట్టు జనాల బస్సులో కొట్టుకు చేస్తున్నారు. అంతకుమించి మరేమీ కనబడట్లేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏదైతే సంపూర్ణ రుణమాఫీ మీద తీవ్ర విమర్శ వస్తుందో పక్కన రైతు బంధు డబ్బులు వేయలేదు, ప్లస్ 500 రూపాయలు ఎక్కువ వేసుకుంటానన్నది వేయలేదు. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలతో విరక్తి పుడుతున్నటువంటి వేళ దాన్ని కవర్ చేసుకునేందుకోసం టైం మార్చారనమాట. ఇక్కడ డిసెంబర్ 9న ఇది ఆగస్టు 15 రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాను, డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట మార్చేసి ఇప్పుడు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఇక్కడే అసలు పాయింట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్నికల వరకు గట్టెక్కిపోతే ఆ తర్వాత అడిగేవాళ్ళు ఎవరు అన్నటువంటి ధోరణిలో ఉంది రేవంత్ రెడ్డి యాటిట్యూడ్.